తండ్రివైన బ్రాహ్మ నాయందు ఒరే ఇప్పుడు కాదురా ఈ మాట అనాల్సింది. ఎంతో శుతిమెత్తగా మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు ఏమండి ధనవంతుడు గారు అన్నాం అనుకోండి, ఏట్రా ఏంటి ఈ దరిద్రుడేట్రా ఇంటి ముందు తీసేయండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, లాజర్ను పంపయ్యా ప్లీజ్ అయ్యా, నా మనసు మార్చుకుంటానయ్యా, మెత్తగా చేసుకుంటా. చాలా మందికి బుద్ధి ఎలా ఉంటుందంటే చేతులు కాలితేనే గాని ఆకులు పట్టుకోరంట. దేవుడు మంచోడు గనక మన చేతులు కాలకుండానే ఆకులు ఇచ్చాడు మనకి. కానీ మనం ఎంత దుర్మార్గులం అంటే, ప్రభా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే బాగుంటుంది ప్రభా అని దేవుడికే మనం ఏం చెప్తాం, పాఠాలు చెప్తాం. వద్దండి, అలాంటి మాటలు ప్రభువుకి చెప్పకండి. మీ క్షేమం కోరుకుంటున్నాడండి, రాతి స్వభావాన్ని తీసేయాలని వేడుకుంటున్నాడండి, మాంసపు గుండెను పెట్టుకోవాలని వేడుకుంటున్నాడండి. నేను మెత్తగా ఎందుకు ఎలా చేసుకున్నానో తెలుసా, నీ వాక్యమే నా హృదయాన్ని, నా రాతి హృదయాన్నైనా ఆ దివ్యమైన వాక్యానికి ఏం చేసే కెపాసిటీ ఉంది, మెత్తనిదిగా చేసే కెపాసిటీ ఉంది. నీ హృదయం ఎప్పుడైతే మెత్తందైపోయిందో అసలు పాపం చేయటానికి అవతం. పాపం చేయకపోతే నువ్వు పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతావు.